హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజైతే వెదర్ ఎంత చాలా బాగుందో కదా గైస్. చాలా డేస్ తర్వాత అయితే మనకి ఎండ కనిపిస్తుంది. రోజు ఈవినింగ్ అవ్వగానే వర్షం పడేస్తుంది. చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. కానీ మన కోసం ఎంతో కష్టపడే ఫార్మర్స్కి అయితే వర్షం అవసరం కదా. సో దట్ మనకు కూడా వర్షం పడాలి అనే కోరుకుందాం అనమాట. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అనమాట. ఈజీ అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జస్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే నేను పులిహోర చేసేస్తున్నాను ఈరోజు. చాలామంది పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, ఇష్టంగా తింటారు కదా. సో దట్ అలా పులిహోర చేసుకుంటే వీక్లీ 2 or 3 చాలా బాగుంటుంది కదా. పిల్లలకు కూడా బోరింగ్గా ఉండకుండా అండ్ వాళ్ళకి నచ్చే ఫుడ్ పెడితే చాలా బాగుంటుంది కదా. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మిర్చి మంచిగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకున్నాక ఇంకా కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే మనం రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి అనమాట. దీనికంటే ముందు మనం ఏం చేసుకోవాలంటే మనం రైస్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కుక్కర్లో నేనైతే ఇక్కడ 2 glasses అయితే రైస్ అయితే తీసుకున్నాను. 2 glasses రైస్కి 3 glasses వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. సో దట్ రైస్ అలా ప్రిపేర్ అయిపోయింది. నేను రైస్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం పోపులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పోపు పెట్టుకునే ముందు మనకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు, ఇంకా మీ దగ్గర ఎలాంటి పప్పులు ఉన్నా వేసుకోవచ్చు అనమాట. దీనిలో మనకి ఏం హామ్ లేదనమాట. ఎందుకంటే పప్పులు అంటే ఇందులో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఇస్తాయి అండ్ మన పిల్లలకి కూడా చాలా హెల్దీ అనమాట. ఇక్కడైతే మనం అయితే పోపు అయితే వేసేసుకుంటున్నాము. పోపు అయితే చాలా స్లోగా పెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి చిటపటలాడుతూ ఉంటాయి కదా ఆవాలు, అవి మన పైనకి వచ్చేస్తాయి అనమాట. సో దట్ ఎలాంటి హామ్ జరగకుండా చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ చాలా స్మూత్గా ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. అండ్ బేసిక్గా మనం అయితే ఖచ్చితంగా ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి రెసిపీ అయినా టేస్టీ వస్తుందన్నమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎలాంటి రెసిపీ అయినా మనం మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇదైతే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్, పక్కగా ఫాలో అయిపోయింది. అప్పుడే మీకైతే మంచిగా అన్ని కర్రీస్ అండ్ రెసిపీస్ ఎవ్రీథింగ్ అన్నీ టేస్ట్ వస్తాయన్నమాట. అండ్ ఇక మనమైతే పోపు అయితే చూసేస్తున్నారు కదా, పోపు అయితే వేసేసుకున్నాం. ఇంకా అవి అలా చిటపటలాడుతున్నాయి. చాలా స్లోగా చేసుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కిడ్స్ ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళని కొద్దిగా ఏదైనా గేమ్స్లోకి ఆడిపించేసేసి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయిల్ కాబట్టి ఆయిల్ దగ్గర మనమైతే గేమ్స్ అయితే చేయొద్దన్నమాట. సో దట్ మనమైతే ఇంకా నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అలా మెల్లిమెల్లిగా స్పూన్తో ఒక 2-3 times ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం అయితే దీనికి క్యాప్ పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ మంచిగా వేగుతున్నాయి కదా, వీటిని చాలా స్లోగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా పైనకు వచ్చేస్తున్నాయి. సో దట్ మనకి కాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఇక్కడ లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్నాక ఒక 2 minutes అలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మనం అలా చూస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా వేడివేడి రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పేసి, ఆ రైస్ అయితే ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నాను. నేనైతే 2 glasses రైస్ అయితే తీసుకున్నాను. 2 glassesకి అంటే 3 glasses ఆఫ్ వాటర్ అయితే మనం పక్కా యాడ్ చేసుకోవాలి. రైస్ని అయితే కొంచెం కూల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే రైస్ హీట్ ఉన్నప్పుడు మనం పులిహోర చేస్తే సెట్ అవ్వదు కాబట్టి. అండ్ అప్పుడు వేస్తే ఈ పోపు అంతా అందులో వేస్తే టేస్ట్ కూడా సరిగ్గా రాదు. సో దట్ మనమైతే రైస్ అయితే ప్రిపేర్ అయ్యాక దాన్ని కూల్ చేయాలన్నమాట. కూల్ చేశాక ఇక్కడైతే ఆల్మోస్ట్ మన మిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా మిర్చి ఫ్రై అయిపోయాక మనకి మిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులోకి మనం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అవైతే ఎక్కువగా వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పసుపు అయినా క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అయితే పోతుంది కాబట్టి మనకి సరిపడా అయితే వేసుకోవాలి. ఇక్కడైతే చూసేసేయండి, నేను 2 glasses రైస్ అని చెప్పాను కాబట్టి మీరైతే ఇక్కడ చూసుకొని వేసుకోవచ్చు అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 minutes అయితే మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే మళ్ళీ టేస్ట్ పోయిందనుకో మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయొచ్చు, మేము
మీరు చేసినట్టు మేము ట్రై చేసాం, మాకు టేస్ట్ రాలేదని చెప్పేసి. సో దట్ నేనైతే అందుకే ఇవన్నీ క్లియర్ కట్గా నేనైతే చెప్పేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 2-3-4 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉంచేసుకోవాలి. ఇందులోకి మీకు అయితే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. తర్వాత వేసుకుంటే నాకైతే నేను చాలా రెసిపీస్లో ట్రై చేశాను అలా తర్వాత వేసుకోవడం. అలా వేసుకుంటే నాకైతే అంత టేస్ట్గా అనిపించలేదు. సో దట్ మనలోనే కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట రెసిపీ అనేది. సో దట్ నేనైతే కర్రీ లీవ్స్ అయితే ఇక్కడనే యాడ్ చేసేసాను. అండ్ ఇంకా నెక్స్ట్ మనం మిగిలిపోయింది ఏంటి అంటే, ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్టయితే కొత్తిమీర కూడా ఇక్కడే వేసుకోవడం బెటర్ అనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర మీ దగ్గర ఉన్నట్టయితే ఇక్కడే వేసేసుకోవాలి పోపులోనే. కరివేపాకు తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట మనకి పులిహోర. అండ్ పులిహోర అయితే మనకి లంచ్ బాక్సెస్కి కానీ ఇంకా మేజర్గా అయితే మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి పులిహోర. అప్పుడే మనకి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా సింపుల్గా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. కాబట్టి ఈ రెసిపీ మనమైతే మార్నింగ్ టైంలో చేసి మన కిడ్స్కి అయితే లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పెట్టి పంపిస్తే చాలా మంచిగా టేస్టీగా వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఎందుకంటే మా పిల్లలకైతే ఎక్కువ అయితే పులిహోర అంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఈ పులిహోర ప్రాసెస్ మా అక్క దగ్గర నుండి అయితే చూసి నేర్చుకున్నాను అనమాట. నేను చాలా టైమ్స్ ట్రై చేశాను మా అక్క దగ్గర చూసిన తర్వాత, చాలా టేస్టీగా వచ్చిందనమాట. నెక్స్ట్ సో దట్ ఇందులో మనం నెక్స్ట్ ఇంకా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక మనం ఇంకా అందులోకి రైస్ యాడ్ చేసుకోవడమే మనం మిగిలిపోయింది ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనమాట అది. నేనైతే ప్రతిసారి వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా నాకైతే పులిహోర చేసి పెట్టమని అడుగుతాను. చాలా మంచిగా ఈజీగా అండ్ టేస్టీగా చేసి పెడుతుంది అనమాట. సో దట్ ఈ పులిహోరని అయితే మీరు ఒకసారి ట్రై చేసినట్టయితే మీరైతే పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఇక్కడ పోపు కూడా అంతా క్లియర్గా అంతా రెడీ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ మనం ఇందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ ఆల్రెడీ మనం ముందుగానే కొంచెం చల్లగా చేసి పెట్టుకున్నాం కదా రైస్ ప్రిపేర్ చేసుకున్నాక, ఇంకా ఈ పోపు తీసి మనం అందులోకి రైస్లోకి వేసుకోవాలన్నమాట. ఇందులోకి నేను వేద్దాం అనుకున్నాను కానీ అందులోకి రైస్ పట్టట్లేదని చెప్పేసి నేను ఇందులోకి అయితే వేసేసుకొని ఆ రైస్ని ఇంకా ఇదైతే ఆప్షనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొందరు ఇలాగే తినేస్తారు, కొందరు ఇంకా మళ్ళీ హీట్ చేస్తారనమాట. నేనైతే పక్కా హీట్ చేస్తాను. ఎందుకంటే నేను మా అక్క దగ్గర నుండి నేర్చుకున్న ప్రాసెస్ కాబట్టి నేను ఖచ్చితంగా హీట్ చేస్తాను. అట్లీస్ట్ 2-3 మినిట్స్ అయినా మనం హీట్ చేస్తే మంచిగా వేడివేడిగా టేస్ట్ వస్తుంది. ఇంకా సో దట్ మనం మంచిగా తినేస్తాం అండ్ ఇంకా కిడ్స్ కూడా చాలా ఇష్టపడి తింటారు అనమాట. సో దట్ ఇదైతే మనకి ఈరోజు మన వీడియో అనమాట, పులిహోర రెసిపీ. మీరు కూడా పక్కా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నా ఫేవరెట్ హీరో మూవీ అయితే వచ్చేస్తుంది. అదేంటంటే ఆంధ్ర కింగ్ తాలూకా. ఎంతమంది చూస్తున్నారు అండ్ ఎంతమంది చూసారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా మూవీ చూస్తూ పులిహోర తినేద్దామా? And please do subscribe my channel Honeystree Talks. Bye bye guys.